ఏంటి మేడం ఇది? పద్మిని ఆత్మహత్య అని పేపర్లో వచ్చింది. నేను పేపర్ చదివాను. దీన్ని తీసుకొని ఇంత దూరం రావాలా? పాపం చిన్న వయసు, 24 గంటల కడుపు నొప్పి తట్టుకోలేకపోయింది. పులిచెర్ల నుంచి నొప్పి భరించలేక మిట్టపల్లి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారా? నీకు పెళ్ళయిందా? కాలేదు. ఈ జీవితంలో అన్నిటికీ ఒక రేట్ ఉంది. అండ్ అలాగే నాకు లైఫ్ ఉంది. హస్బెండ్ అక్కడ, నేనిక్కడ. మా అమ్మాయికి ఒక మెడికల్ సీట్, అబ్బాయి ఇంజనీరింగ్. మేమందరూ ఆనందంగా తిరగడానికి ఒక కార్. అందరికీ ఇవి అన్నీ అవసరం నందా? కాకిలో వ్యభిచారం దేనికి మ్యామ్? తెల్ల తోలుతోని చేసుకోవచ్చు, ఇంకా చక్కగా బతకచ్చు. నందా, మైండ్ యువర్ వర్డ్స్. నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు మేడం, కానీ ఒకటి గుర్తుంచుకోండి. సంసారం ముసుగులో వ్యభిచారం చేయటం, ఒంటి మీద కాకి డ్రెస్తో లంచం తీసుకోవటం, రెండూ ఒకటి. ఈవిడ పేరు పద్మిని. తెలుసు మేడం. పెద్దన్నకి ఈవిడ ఇల్లీగల్ వైఫ్. కరెక్ట్. ఈవిడ కనిపించట్లేదని ఇంట్లో పనిచేసావిడ కంప్లైంట్ ఇచ్చింది. మంచిదైంది. ఆయన అరెస్ట్ చేయడానికి మనకి ఇది ఒక అద్భుతమైన ఛాన్స్. ఆవేశపడకూడదు. పెద్దన్న ఊర్లో లేడు. పని మనిషి కంప్లైంట్ ఇచ్చింది మన ఎస్పీ మీద. మన ఎస్పీ మీద? ఎస్. అవకాశం ఉంది మేడం. ఆ లేడీ మీద ఎస్పీకి ఒక క్రష్ ఉండేది. ఇది సీక్రెట్ గానే ఉండాలి. ఎస్పీ ఇన్వాల్వ్డా కాదా అని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. అంతవరకు ఈ విషయం బయటికి వెళ్ళకూడదు. ఎస్ మేడం, ఐ నో. నన్ను నమ్మండి. దీని బయటికి రానివ్వరని నమ్ముతున్నా. మీ నమ్మకం ఓము కాదు. పద్మిని రూమ్ ఎక్కడో చూపించండి. చూపిస్తా. ఇదేనయ్యా అమ్మగోరి గది. మేడం, వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉందన్నది 100% కన్ఫర్మ్. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎస్పీని ఎంక్వైరీ చేయాలి. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఏ సమస్య ఎదురైనా కాల్ మీ ఇమీడియట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంక్వైరీనా? అది నువ్వు నన్ను మతుండే మాట్లాడుతున్నావా? ఎస్ సార్. మీరు ఒక సీనియర్ ఆఫీసర్ అని తెలిసే మాట్లాడుతున్నాను. డిఎస్పీ పర్మిషన్తోనే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్. సరే, ఏంటా ఎంక్వైరీ? సార్, మీకు పద్మిని అనే ఆవిడ తెలుసా? పద్మినా? అలాంటి వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఒకసారి ఇల్లు సోదా చేయాలి. డిపార్ట్మెంట్లో నాకున్న ఇమేజ్ నా డిఎస్పీ చెడగొట్టాలనుకుంటుందా? సార్, నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. కెన్ ఐ? ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు ఈ హెచ్కు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్. మీకు తెలియకుండా ఈ బాడీ కార్లోకి వెళ్ళొచ్చాను సార్. అదే అర్థం కావడం లేదు. ఎవరో కావాలనే పర్పస్ఫుల్గా ఈ పని చేస్తుంటారు. సారీ, ఈ మాటలన్నీ నాకు అనవసరం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, లీవ్ ఇట్. నీకేం కావాలి అడుగు. డబ్బా, ప్రాపర్టీయా, లేక? ఒక సీనియర్ ఆఫీసర్ ఇలా మాట్లాడచ్చా? నాలాంటి జూనియర్స్కి ఒక ఉదాహరణగా ఉండాలి. ఉక్రోషం కలిగించేలా మాట్లాడకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయటం నన్ను నేను అరెస్ట్ చేసుకున్నట్టుంది. ఇక బయలుదేరాం సార్. గుడ్ మార్నింగ్. ఆ లేడీ డెడ్ బాడీ ఈయన కార్ డిక్కీలో దొరికింది. సరే, ఇక ఈ కేసు బాధ్యతలు నాకు అప్పగించి బయలుదేరండి. మేడం. డూ వాట్ ఐ సే. ఎస్ మ్యామ్.